విశాఖ జిల్లా పెద్దగంటాడ మండలం పెద్దగంటాడ శివార్లో ఏర్పాటు కానున్న అదాని అంబుజా సిమెంట్ సంబంధించి నిర్వచించే ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ మేరకు స్థానిక జీవీఎంసీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణకు స్థానిక ప్రజలు నాయకులు అడ్డుకొని నిరసన తెలిపారు. నిరసనలో భాగంగా పోలీసులకు నిర్వాహితులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ప్రజల ఆరోగ్యమే ముద్దు, సిమెంట్ ఫ్యాక్టరీ మాకు వద్దు. పెదగంటాడలో అదాని కంపెనీ వారు పెడుతున్నటువంటి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఈరోజు పెదగంటాడ స్కూల్ గ్రౌండ్ లో పెట్టడం జరిగింది. మేము అందరం కూడా ప్రజాభిప్రాయ సేకరణని వ్యతిరేకిస్తూ మాకు అసలు కంపెనీ వద్దన్నప్పుడు మాకు ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు అని చెప్పేసి ఒక నినాదంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరం కూడా దాదాపు లక్షలాది మంది ప్రజలు ఇక్కడ కానీ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ పెడితే లక్షలాది మంది ఆరోగ్య సమస్యలు పాలవుతారు. ఆరోగ్యంతో ఉండలేని పరిస్థితి అయిపోతుంది. చిన్నపిల్లలకి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. భూగర్భ జలాలు పాడైపోతాయి. ఇన్ని సమస్యలు పెట్టుకొని అటువంటి కంపెనీ తెచ్చుకొని ఇక్కడ పెట్టి మా నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదని చెప్పేసి తెలియజేస్తూ ఎవరో బతకడం కోసం వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడడం సమంజసం కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ దయించి ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి రద్దు చేసి మరి వేరే ఎక్కడికైనా సరే మార్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్తగండంతో ఒకటే నినాదం, మా ఆరోగ్యం మాకు ముఖ్యం, సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి పెద్ద ఎత్తున మరి పిల్లలతో పాటు తరలి వచ్చి ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది. మేము జిల్లా కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వానికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ప్రభుత్వాలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ నిరసన తెలియజేస్తున్నారంటే ఆల్రెడీగా ఇప్పటికే గంగవరం పోర్టు వాళ్ళు కానీ ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు కానివ్వండి, హిందూజా పవర్ ప్లాంట్ వాళ్ళు కానీ ఈ పక్కనే 75వ వార్డు పక్కనే ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డు జీవీఎంసీ ద్వారా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు కానీ లేదు గాజువాక ప్రాంతం నుంచి వచ్చినటువంటి అన్ని మురుగు కాలువలు కూడా ఈ ప్రాంతంలోనే ఏర్పడతాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ పొల్యూషన్ ఉన్నటువంటి ప్రాంతంలో మరలా ఇంకా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి సుమారు 4 లక్షల టన్నులు కెపాసిటీ కలిగినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడం వల్ల ఈ ప్రాంతం ప్రజానీకం ఇప్పుడైతే అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతున్నారు. ఇప్పటికే అనేక మంది చిన్నపిల్లలకు కూడా ఆస్మా కానీ అనేక రకమైన జబ్బులు కూడా ఈరోజు రావడం కూడా జరిగింది.
కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ రోజు పెద్ద ఎత్తున వేలాది మంది తరలి వచ్చి ఒకే ముక్తఖండంతో ఈ కర్మాగారాన్ని ఇక్కడ పెట్టడానికి వీలు లేదని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, జనసేన పార్టీగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏ కర్మాగారం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా పొల్యూషన్తో నిండి ఉంది కాబట్టి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా అధిగమించాలనేటప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ అంబుజా స్టీల్ ప్లాంట్, అంబుజా సిమెంట్ ప్లాంట్ ఏమంటే పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదని చెప్పి మేమందరం కూడా ముక్తఖండంతో వ్యతిరేకిస్తున్నాం. నేను దీన్ని ఆల్రెడీగా మేము జనసేన పార్టీ తరఫున మా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. ఖచ్చితంగా తీసుకెళ్లి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు లక్ష్మీబాయి అండి, 75వ వార్డు కార్పొరేటర్ని. ఈరోజు గంగవరం ఆదాని పోర్ట్ ఆధ్వర్యంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఇప్పటికే స్టీల్ ప్లాంట్ వల్ల, గంగవరం పోర్టు వల్ల ఎంతో మంది ఈ రోజు అనారోగ్యానికి గురవుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కాలుష్యభరితంగా మారిపోయినాయి. ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ సంప్రదించకుండా ఇటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఈ కార్యక్రమం చేపట్టడం చాలా దుర్మార్గమైన చర్య. అభివృద్ధి పేరుతో జనావాసాల మధ్య ఇటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని చేపట్టడం అందరూ కూడా పార్టీలకి అతీతంగా అందరూ ఖండించవలసిన సమయం ఇది. ఎందుకంటే పచ్చని పొలాల మధ్య ఉండే ప్రాంతాన్ని స్టీల్ ప్లాంట్ పేరుతో అందరూ తీసేసుకున్నారు. కానీ నిర్వాసితులకు మాత్రం ఇప్పుడు కూడా, అంటే ఇది పోర్టుకు సంబంధించింది, నిర్వాసితులకు చెప్పకూడదని కాదు, నిర్వాసితుల తాలూకా వాయిస్ కూడా మీ ద్వారా వెళ్ళాలని చెప్తున్నాను. ఈ రోజు 8,000 మంది కార్డులు పట్టుకొని 43 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. తరాలు మారుతున్నాయి. తాతది కొడుక్కి మనవడికి కూడా మార్చారు, కానీ ఈ రోజు వరకు ఎవ్వరూ కూడా న్యాయం చేయలేకపోయారు. వీళ్ళు ఎలా చెప్తున్నారంటే మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటున్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే కదా మనం ఉద్యోగాలు పెట్టుకోవడానికి. ముందు ఆరోగ్యం కాపాడవలసిన బాధ్యత మన రాజ్యాంగం ఒక హక్కు కల్పించింది. ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి, పరిశుభ్రమైన గాలి పీల్చుకునే హక్కును రాజ్యాంగం కల్పించినప్పుడు రాజ్యాంగం వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు కూడా తొత్తులుగా మారిపోయి ఈ రోజు ప్రజావాసాల మధ్య ఈ సిమెంట్ ఫ్యాక్టరీని అనుమతి ఇవ్వటం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని ఖండించాలి. ఆల్రెడీ మనం గంగవరం పోర్టు పొల్యూషన్, ఏపీఐఎస్సి భూములు కూడా ఎవరో అనామకులకి, కంపెనీలకి, పనికొచ్చిన కంపెనీలు ఏవీ కాబోయి పనికిరాని కంపెనీలకి ఇచ్చి మన అనారోగ్యం పాలు చేస్తున్నారు. మీరు స్థాపించాలి అనుకుంటే అభివృద్ధికి మేము దూరం కాదు, అభివృద్ధిని వ్యతిరేకించవు, కానీ దూరంగా ఎన్నో నిర్మానుష్యమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి, అక్కడ పెట్టండి కంపెనీలు. ఎందుకంటే చుట్టుపక్కల 64 గ్రామాల్లో కూడా ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకురండి, పెట్టండి. దానికి ప్రజలందరూ కూడా మా మద్దతు తప్పకుండా ఉంటుంది. యువకులకు కూడా ఏదో ఉద్యోగం కల్పించిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి అటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు సాఫ్ట్వేర్ కంపెనీకి పనికిరావని మీరు కొండపైన పెట్టుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టండి, మేమందరం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాము. కాబట్టి ముక్త కంఠంతో దీన్ని మేము మాత్రం వ్యతిరేకిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇదే వ్యూతో ఒక నిర్వాసిత సంఘ ఇంటి నాయకురాలు కోడలుగా, నాకు పార్టీ కాదు, ఇక్కడ నిర్వాసిత సంఘ నాయకు కోడలుగా మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమం చేపట్టినా నేను ముందుంటాను, నా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాను.